ప్రతి జబ్బుకు నయమయ్యే చికిత్సలు అందుబాటులో ఉన్నాయని హైటెక్ సిటీ బ్రాంచ్ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు గణేష్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి ఇన్ లో బ్లడ్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పాత ఆలోచనలను స్వస్తి పలుకుతూ నూతన ఆలోచనతో ముందుకెళ్లాలని అన్నారు. యశోద హాస్పిటల్లో అధునాత పద్ధతిలో వైద్యం అందించడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ జబ్బుపై ఆలోచనలు మానవేసి ముందుకు వచ్చి చికిత్సను తీసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు పేషెంట్లు బ్లడ్ క్యాన్సర్ తమను సంప్రదించారని ఇప్పుడు వారు పూర్తిగా కోలుకున్నారన్నారు. మళ్ళా జ్వరం రావటం అన్ని క్యాన్సర్ కి వచ్చే లక్షణాలు బ్లడ్ క్యాన్సర్ లో కూడా కనపడచ్చు. అదే విధంగా ఏ రకమైన క్యాన్సర్ ఉంది దాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. ల్యూకేమియా అని బ్లడ్ క్యాన్సర్ మన శరీరంలో రక్తం తయారు చేసే ఫ్యాక్టరీ అంటే బోన్ మ్యారో, ఎముక మధ్య బోన్స్ మధ్యలో ఉన్న బోన్ మ్యారో ఒక సాఫ్ట్ జిలాటినస్ టిష్యూ, అక్కడ బోన్ మ్యారో రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. సో ల్యూకేమియా క్యాన్సర్ ఉత్పత్తి బోన్ మ్యారో అయిన వల్ల అన్ని రక్త కణాలు పడిపోతాయి. ముఖ్యంగా 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ లో 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మయోమా. ఈ 3 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్న చికిత్సా పద్ధతి ద్వారా, ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం 90% కింద ఎక్కువగా ఉంది. రైట్. సో ఈ వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ డే ఈ జబ్బుల గురించి జనాలు ఒక జాగరూకత, ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇలాంటి జబ్బులు ఉన్న పేషెంట్స్ మన మధ్యలో ఉండొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మన సొసైటీలో మనకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్, సొసైటీ మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళందరికీ ఒక పాజిటివ్ హోప్. మామూలుగా క్యాన్సర్ వర్డ్ అనగానే మనం ఈ జబ్బు క్యూర్ కాలేని జబ్బు, ఎంత ట్రీట్మెంట్ చేసినా మనిషి మంచిగా కాదు, ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా మనిషి పూర్తిగా ఆరోగ్యవంతంగా మళ్ళా కాదు. తల నుంచి పాదాల వరకు అన్ని అవయవాల క్యాన్సర్ లో బ్లడ్ క్యాన్సర్ ఒక ముఖ్యమైన 2 మాటలు ఉన్నాయి. ఒకటి, మామూలుగా క్యాన్సర్ అనగానే పేషెంట్ ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది? ఏ స్టేజ్ అంటే లివర్, లంగ్, కిడ్నీ, స్టమక్. ఈ క్యాన్సర్ లో ఆ క్యాన్సర్ అవయవం దాటి బయట వెళ్తే క్యూర్ అయ్యే అవకాశం చాలా తగ్గిపోతాయి అని ఒక కామన్ బిలీఫ్. కానీ బ్లడ్ క్యాన్సర్ అనేది దానికి స్టేజెస్ ఉండవు. శరీరంలో బ్లడ్ లేని చోట లేదు కాబట్టి బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం శరీరంలో ఉన్న క్యాన్సర్. దానికి స్టేజెస్ నుంచి ట్రీట్మెంట్ చేసిన కొందరు పేషెంట్స్ ధైర్యంగా ముందుకు వచ్చి రైట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక మామూలుగా జనాలు పబ్లిక్లీ అపియర్ అవ్వడానికి చాలా భయపడతారు.